అంతా సిద్ధం అంటూ 47.77 లక్షల రైతు కుటుంబాలకు అర్హత, జూలై తొలివారంలో సుఖీభావ అమలు, పీఎం కిసాన్తో కలిపి నిధులు జమ, భూమి లేని రైతులకు కూడా సొమ్ము, ఏడాదికి ఒక్కో రైతుకి 20,000, కౌలు రైతులకు 2 విడతల్లో జమ, 98% రైతుల ఈకేవైసీ పూర్తి, మిగతా వారికి ఆర్ఎస్కేల్లో నమోదు, ఏడీఎస్బీ పోర్టల్లో గ్రీవెన్స్ స్వీకరణ, అన్నదాతల ఆనందమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అత్వరలో అమలు చేయబోతోంది. ఈ పథకం కింద 47.77 లక్షల రైతు కుటుంబాలు వ్యవసాయ శాఖ అర్హులుగా తేల్చింది. భూమి లేని రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయబోతున్నారు. వ్యవసాయ శాఖ గుర్తించే లబ్ధిదారులు 98% మంది రైతులు ఈకేవైసీ పూర్తయింది. మిగిలిన 2% 61,000 మందికి రైతు సేవా కేంద్రంలో ఈకేవైసీ చేస్తున్నారు. GSWS ఫ్యామిలీ సర్వే ద్వారా జరిగిన ఈకేవైసీని అన్నదాత సుఖీభావతో అనుసంధానం చేస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. ఏదైతే ఇప్పుడు ఇవ్వకుండా అక్టోబర్లో ఇవ్వబోతున్నారు, 2 సార్లు ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తను మాత్రం జాగ్రత్తగా డౌన్ ప్లే చేశారు. అన్నదాతకు అంతా సిద్ధం, బట్ ఇక్కడ ఏమన్నారు ఇందాక ఈనాడులోదే అక్టోబర్లో ఇవ్వబోతున్నాను. వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి వెనక పేజీల్లోకి పెడతారనమాట. ఏదైతే జగన్ కంటే 6,500 ఎక్కువ, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు 6,000తో కలిపి రైతన్నకు ఏడాదికి 13,500 మాత్రమే అందించింది. అదే సమయంలో ఓసీ కౌలు రైతులకు మొండి చేయి చూపింది. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద భూమి ఉన్న రైతులకి గుర్తింపు కార్డులు ఉన్నటువంటి కౌలుదారులకు కూడా కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి ఏటా 20,000 అందించబోతోంది. అంటే జగన్ ఇచ్చిన సొమ్ము కంటే 6,500 ఎక్కువ లబ్ధి చేకూర్చబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ. ఇకపోతే